అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ముందు ప్రతిరోజు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమాలకు సంబంధించి అలాగే రేపు ఎటువంటి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి అయోధ్య నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి దినకర్. ప్రతిరోజు కూడా కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రం పూజా కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత ఒక ప్రత్యేక హారతిని కూడా స్వామికి అందజేస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు జరిగాయి, రేపు ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉండబోతున్నాయి? అంటే విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి దాని ముందు చేసే క్రతువు కార్యక్రమాలన్నీ కూడా దాదాపు ఒక గత వారం రోజులుగా ఇక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయోధ్య రామాలయంలో గర్భగుడిలోకి తీసుకెళ్లిన తర్వాత ఈరోజు స్వామివారి ముఖారవిందాన్ని అందరికీ కూడా ప్రపంచానికి తెలియజేస్తూ రామజన్మ భూమి ట్రస్ట్ భూమి ప్రకటించినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. అందులో భాగంగానే దశావతారాలతో కూడినటువంటి విగ్రహం కావచ్చు, దాంతో పాటు కూడా మిగిలినటువంటి దేవతల యొక్క విగ్రహాలు కూడా కావచ్చు, ఆ విగ్రహాల రూపాలు కూడా కావచ్చు. దాంతోపాటు కింద అమ్మవారి విగ్రహాలు కూడా, అమ్మవారి రూపాలు కూడా పొందుపరిచారు. దాంతోపాటు చుట్టూ ఉన్నటువంటి ఆలయ ప్రాకారం లాంటి ఒక ప్రాకారంలో స్వస్తిక్ గుర్తు, తర్వాత శంకు గద చక్రాలు, దాంతోపాటు కూడా ఉన్నటువంటి దృశ్యాల్ని మనం ఆ యొక్క బాలరాముడి యొక్క విగ్రహంలో చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు కూడా పూర్తి స్థాయిలో పూజలు జరుగుతాయని చెప్పి కూడా ఇప్పటికే రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. రేపు దాదాపు సరయూ నది, ఎందుకంటే అయోధ్య రామాలయానికి కావచ్చు, అయోధ్య చరిత్రకు కావచ్చు, రాముడి జన్మ నుంచి బాలరాముడి పునర్జన్మ వరకు కూడా అయోధ్యలో ఉన్నటువంటి సరయూ నది దానికి ప్రత్యక్ష సాక్షి. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు, సరయూ నది నీటితో ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడానికి కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎల్లుండి 125 కలశాలతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నదీ జలాలతో పాటు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చినటువంటి నదీ జలాలతో కూడా ఎల్లుండి సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరుగుతాయి. సో రేపు ఎల్లుండి మాత్రం నదీ జలాలతో బాలరాముడిని సంప్రోక్షణ చేస్తారు. ఆ తర్వాత ఆయనకి పవలింపు సేవ ఉంటుంది. అంటే రేపు రాత్రి నుంచి ఎల్లుండి ఉదయం వరకు కూడా పవలింపు సేవ ఉంటుంది కనుక సో ఈ రకమైనటువంటి క్రతువు కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది రామ జన్మభూమి. దీనికి సంబంధించి అధికారికంగా కూడా ప్రకటించింది. అలాగే రేపు ఎల్లుండి కూడా వీటితో పాటు అన్ని మతాలకు, అన్ని కులాలకు సంబంధించి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి శాఖలైతే ఉన్నాయో ఆ శాఖల సాంప్రదాయ ప్రకారం కూడా, గోత్రనామాల ప్రకారం కూడా పండితులు పూర్తి స్థాయిలో పూజలు చేయాలని చెప్పి ఇప్పటికే కాశీ నుంచి వచ్చినటువంటి జ్ఞానేశ్వర ద్రావిడ్ అనేటువంటి ఒక పురోహితుడి ఆధ్వర్యంలో 121 మంది పౌరోహితులు ఎవరైతే ఉన్నారో వారి బృందానికి ఇప్పటికే రామ జన్మభూమి ట్రస్ట్ అధికారులు కూడా వారికి ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. నిన్న బాలరాముడికి సంబంధించినటువంటి విగ్రహ రూపము ముసుగుతో ఉన్నది. ఆ తర్వాత ఇవాళ కళ్ళు గంతలు కట్టి రిలీజ్ చేసినటువంటి ఒక విగ్రహం ఉంది. ఇవాళ పూర్తి స్థాయిలో బాలరాముడి నయనానందకర రూపాన్ని అంతా కూడా దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయడంతో రామభక్త హనుమాల్లో రామభక్తుల్లో అందరిలోనూ కూడా ఇక్కడ ఆనందంతో ఉన్నారు, భావోద్వేగంతో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాసేపటి కిందట ఇక్కడే ఉన్నటువంటి రామాలయం పరిధిలో 7 గంటల వరకు మాత్రమే బాలాలయంలో లోపలికి ప్రవేశం అనుమతించారు. ఆ తర్వాత ఈ రోజు నుంచి 23వ తారీఖు అర్ధరాత్రి 24 ఉదయం వరకు కూడా ఎవరికి కూడా అనుమతి లేదని స్పష్టంగా ప్రకటించడంతో మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రత రామాలయం దగ్గర ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి వస్తున్నారు. దాదాపు 7,000 నుంచి 8,000 మంది వరకు కూడా వివిఐపీలు వస్తున్నారు. 150 విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నటువంటి నేపథ్యంలో రామ జన్మభూమికి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా, ఆ 7 ఎకరాల ప్రాంతం అంతా కూడా పోలీసులు అలాగే భారీ భద్రతా సిబ్బంది చేతిలోకి వెళ్ళిపోయింది. అలాగే ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన స్పెషల్ సెక్యూరిటీ టీం అంతా కూడా అక్కడ పాగా వేశారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా మొత్తం ఈ అయోధ్యలో కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయోధ్యలో రాములల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం పూర్తిస్థాయి ఏర్పాట్లు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. ఆ తర్వాత క్రతువు ప్రకారం జరగాల్సినటువంటి పూజా కార్యక్రమాలు రేపు ఎల్లుండి కూడా ఉంటాయి. 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. దీనికి సంబంధించి దేశానికి యజమాని అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆ యొక్క గుడి లోపల అన్ని క్రతువు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని రామ జన్మభూమి తీర్థక్షేత్రం ప్రకటించింది. నల్ని అయితే ఈ విగ్రహం యొక్క ప్రతిష్టకు సంబంధించి 22న ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. దానికి ముందే మొదట 2 రకాలుగా శిల యొక్క రూపు యొక్క ఫొటోస్ రిలీజ్ చేయడం జరిగింది తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇందుకని 2 రకాలైనటువంటి ఫొటోస్ రిలీజ్ చేస్తారు.
రెండు రకాలు కాదు, ఒకటి మనం దాంట్లో చూస్తే అబ్జర్వ్ చేస్తే, ఒకటి కోదండము బాణము లేనటువంటి రాముడి బాలరాముడి విగ్రహం ఒకసారి, ఆ తర్వాత కోదండము, ఆ తర్వాత బాణం పెట్టినటువంటి విగ్రహం ఒకసారి రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే అది కూడా కన్ఫ్యూజ్ అయ్యారనేటువంటి పరిస్థితి ఉంది. కానీ అలాంటిది ఏమీ లేదు. మొదట విగ్రహం ఇచ్చినప్పుడు ఏకశిలతో తయారు చేసినటువంటి కృష్ణశిలలో ఉన్నటువంటి బాలరాముడి విగ్రహంకి మొదట చూస్తే మాత్రం అందులో తొలుత మనకు పూర్తి స్థాయిలో ఇవి కనిపిస్తాయి. ఏది ఆయన హస్తం చేతికి సంబంధించింది కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళా లోపల అంతా అయిన తర్వాత కూడా బాలరాముడి చేతిలో కోదండం పెడితే, అంటే ధనుస్సు పెడితే ఎలా ఉంటుంది అన్నటువంటి ఫోటోలు, రెండు రకాల ఫోటోలు కూడా బాలరామునికి సంబంధించింది. ఒకటి బాలరాముడి ఫోటో, ఆ తర్వాత కోదండము ధనస్సు తర్వాత బాణంతో కూడినటువంటి యొక్క బాలరాముడి ఫోటో. ఇది రెండు రకాలుగా వేర్వేరు సమయాల్లో రావడం మూలంగా ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ వచ్చింది. మిగతా శిలంతా చూస్తే దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాకారంలో ఉన్నటువంటి బొమ్మలు కావచ్చు, చిత్రాలు కావచ్చు, అలాగే దశావతారాలకు సంబంధించి ఎన్టీవీ కాన్సెప్ట్ కింద చూపిస్తున్నటువంటి పరిస్థితిలో చూపించాం. అందులో ఉన్నటువంటి యొక్క మూర్తి చిత్రాలన్నీ కూడా, ఏదైతే దేవతామూర్తుల చిత్రాలన్నీ కూడా దాంట్లో పొందుపరచడం మూలంగా ఒకటే విగ్రహము, ఒకటి కోదండరాముడు విగ్రహం, కోదండం కలిగినటువంటి బాలరాముడు విగ్రహం, ఇంకొకటి కోదండం లేనటువంటి రాముడు విగ్రహం. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ బాలరాముడి విగ్రహం, కుడి చేతిలో ఉన్నటువంటి విల్లు కనిపిస్తోంది.